श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम हरिः ओम हरिः ओम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिश्रिता। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुंश्च गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। मिथ्या सिद्धान्त दुर्ध्वान्त विध्वंसन विचक्षणः जयतीर्थाख्यतरणिर्भासतां नो हृदम्बरे। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणाह्वयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमिन्यायसुधादिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनाङ्मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरिः ओम हरिः ओम हरिः ओम। श्री गुरुभ्यो नमः। ధర్మశాస్త్రం చెబుతుంది ఎవరెవరు ఏ ఏ క్వాలిటీస్ ఉండడం ద్వారా వర్ణాలలో కూడా ఈ క్వాలిటీ ఉండడం ద్వారా వీరు గొప్పవారు వర్ణాలలో అని చెప్పబడింది.
బ్రాహ్మణులకు జ్ఞానంలో శ్రేష్టం. ఎవరు జ్ఞానులై ఉంటారో వారు గొప్పవారు బ్రాహ్మణులలో. క్షత్రియులలో ఎవరికి రాజ్యం అధికంగా ఉంటుందో వారు గొప్పవారు. రాజ్యాధిక్యత వారి ఔన్నత్యానికి కారణం. వైశ్యులలో ఎవరైతే ధనికులై ఉంటారో వారు గొప్పవారు. శూద్రులలో ఎవరైతే సేవ అధికంగా చేస్తారో వారు గొప్పవారు అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ఆ బ్రాహ్మణులలో గొప్పవారు ఎవరు అంటే జ్ఞానం కలిగినటువంటి వారు గొప్పవారు. ఏ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంటే భగవద్ జ్ఞానం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కనుక భగవంతుని జ్ఞానాన్ని ఆర్జిస్తూ వెళ్తేనే మనం గొప్పవారు అవ్వగలుగుతాం. లేకపోతే అది గొప్పతనం కాదు అని శాస్త్రం మనకి చెప్తుంది. ప్రకృతం ఆ భగవంతుని జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఈ గీత. అనేక రకాలైనటువంటి సందేహాలకు మనకు జవాబునిస్తుంది ఈ గీత. కనుక ప్రతిరోజు గీతను వింటూ ఉండాలి. భగవద్గీతను ప్రతిరోజు వింటూ ఉండాలి. ప్రకృతం నిన్న మనం విన్న విషయం గుణత్రయ విభాగ యోగం. తరువాత భగవంతుడు అంటున్నాడు, ఆ క్షేత్రజ్ఞుని జ్ఞానం ఇది చాలా గొప్పదన్నారు. తద్వారా ఏమి ప్రయోజనం? క్షేత్రాన్ని ఎలా తెలుసుకోవాలి? సంక్షేపంగా అక్కడ చెప్పినా కూడా ఇంకా వినాలనేటువంటి తపన చేత అర్జునుని మనసులో ఉన్నటువంటి సందేహ పరిహారానికై భగవంతుడు చెబుతూ ఉన్నాడు. వెనకటి అధ్యాయంలో ఏం చెప్పారు అంటే సంసారాన్ని దాటు ఉపాయం 24 తత్వాలు మరియు దాన్ని నియంత్రించేటువంటి 25వ తత్వం భగవంతుడు. సో మాధ్వ సంప్రదాయం ప్రకారం తత్వాలు ఎన్ని? టోటలీ 25 తత్వాలు ఉన్నాయి. 24 తత్వాలు, 25వ తత్వం భగవత్ తత్వం. ఇది అన్నింటినీ నియంత్రిస్తుంది. కాబట్టి ఈ 25వ తత్వం మరియు 24 తత్వాల జ్ఞానం దాని గురించి వివరంగా చెప్పారు. ఈ తత్వములు కలగలిసినటువంటి ప్రకృతి మొదలైనటువంటి జగత్తు ఎలా ఉంది? 24 తత్వాల కలయిక ఈ ప్రపంచం బ్రహ్మాండం అని అన్నారు. అది ఎలా ఉన్నది అని చెప్పి ప్రశ్నిస్తే భగవంతుడు అంటూ ఉన్నాడు, ఎంత సుందరమైనటువంటి రూపాన్ని భగవంతుడు మనకు అందిస్తున్నాడు. సులభంగా అర్థం కావాలి అంటే ఒక చిత్రాన్ని మీరు వేసుకోండి మనసులో. బ్రహ్మాండం అంటే మనకు కనిపించినటువంటిది, దేవుడు అంటే మనకు కనిపించడు. మరి ఎలా ధ్యానించాలి ఆ భగవంతుణ్ణి అని ప్రశ్నిస్తే గాయత్రిలో ధ్యాన శ్లోకంలో వస్తుంది, ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి. భగవంతుడు ఎలా ఉన్నాడు? మనకు సూర్యమండలం కనిపిస్తుంది ఉదయం లేస్తూనే. సూర్యుడు ఉదయిస్తున్నాడు, గుండ్రంగా ఉన్నాడు. రాగరంజితమైనటువంటి కాంతి, ఉదయపు సూర్యుని కాంతి. ఆ కాంతి మధ్యలో భగవంతుడు ఉన్నాడు. ఆ కాంతిని కలిగినటువంటి భగవంతుడు. మనం ఏం చేసుకోవాలి? గుండ్రంగా ఉన్నటువంటి సూర్యుణ్ణి ఏం చేయాలి? విష్ణు ఆకారంలో చేసుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు అంటే 2 చేతుల్లో శంఖచక్రం ధరించి 2 చేతులను తొడ మీద ఉంచుకొని తరువాత పద్మాసనంలో కూర్చున్నటువంటి భగవంతుడు ఉన్నాడు అని ఒక అవుట్లుక్ మనకు రావాలి. వస్తేనే ఆ సూర్యమండలం ఏమవుతుంది అంటే భుజాలు ఇలా పైకి వస్తాయి, తర్వాత నడుము దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నదవుతుంది, మరి ఆ జగనం దగ్గరికి వెడల్పు అవుతుంది, తర్వాత తొడలు వెడల్పుగా కూర్చున్నటువంటి భగవంతుడు. సూర్యుణ్ణే ఆ భగవంతుని ఆకారంలో మీరు కట్ చేసేసుకోండి, ఎడిట్ చేసేసుకోండి మనసులో. ఒక రూపం కంటి మీద వచ్చింది, దానికి ఆభరణాలు వేయాలి.
సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్, కేయూరాలు ధరించినటువంటి భగవంతుని రూపం. మకర కుండలవాన్, చెవులలో మకర కుండలాలు, మొసలి ఆకారంలో ఉన్నటువంటి కుండలాలను ధరించినటువంటి భగవంతుడు. కిరీటి, అద్భుతమైనటువంటి కిరీటం. చూడండి, మనకు ఫిజికల్ గా కిరీటాన్ని దేవునికి ఇవ్వాలంటే కుదరదు. వజ్రవైడూర్యాల చేత చెక్కబడ్డటువంటి బంగారమైనటువంటి కిరీటాన్ని భగవంతునికి ఇవ్వాలంటే మనస్సు ఒప్పదు. మనం అనేక రకాలైనటువంటి ఆభరణాలను చేయించుకుంటాం. దేవునికి పెట్టాలంటే ఎందుకులే, వేస్ట్ అండి అది అని అంటాం. అందుకు శాస్త్రకారులు అంటారు, మీరు ఫిజికల్ గా ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ మనసులో అది ధ్యానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని అంటారు శాస్త్రకారులు. హారి, అద్భుతమైనటువంటి పారిజాత పుష్పం, సంపంగి పుష్పాలతో నిర్మించినటువంటి ఒక మంచి హారం ఉన్నది. అద్భుతమైనటువంటి మణులతో మణి ఖచ్చితమైనటువంటి హారాలు ఉన్నాయి. ఈ విధంగా భగవంతుని ధ్యానిస్తూ, ఆ భగవంతుడు నా ఎదురుగా ఉన్నాడు, ఆయన్ను నేను ధ్యానిస్తున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ భగవంతునితో నేను మీటింగ్ లో ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి విచారం చూడండి శాస్త్రంలో. ఆ విధంగా ఆ బ్రహ్మాండాన్ని ఒక చిత్రం వేసుకోండి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. భగవంతుని ధ్యానించాలంటే భగవంతుని రూపాన్ని కంటి ముందు ఏ విధంగా తెచ్చుకుంటారో అదే విధంగా ఆ బ్రహ్మాండాన్ని మీరు చూడాలి అంటే అది ఎలా ఉంది? ఒక చెట్టు ఆకారంలో ఉంది, రావి చెట్టు ఆకారంలో ఉంది అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ వర్ణన ఇవ్వాలి అంటే భగవంతునికి మాత్రమే సాధ్యం, వేరే వారికి సాధ్యమే లేదు. ఎంత అద్భుతంగా భగవంతుడు కృష్ణ పరమాత్ముడు కళ్ళతో చూసినట్టు చూస్తూనే ఉన్నాడు, ఆయన చెబుతూ ఉన్నాడు. బ్రహ్మాండం అనేటువంటి ఒక వృక్షం, రావి చెట్టు, దానికి నేల కావాలి, చెట్టుకి బేస్ కావాలి, నేల కావాలి. అది ఏంటి? సాక్షాత్ పరమాత్ముడు. దానికి వేర్లు ఉండాలి. ఏమవి వేర్లు? వేర్లు ఎక్కడున్నాయి? అవి ఊర్ధ్వమూలం. ఆ వేర్లు భూమిలో లేవంట, పైనున్నాయట. విచిత్రంగా అనిపిస్తుంది కదా మనకు. ఎలా ఉంటుందండి వేర్లు పైన ఉండి ఆకులు కొమ్మలు కింద నేలలో ఎలా ఉంటాయి? అందుకు భగవంతుడు అంటూ ఉన్నాడు, ఆ వేర్ల వలె ఉన్నటువంటి ప్రకృతి ఇది ఉత్తమమైనది కనుక తారతమ్యంలో పైన ఉన్నది అని చెప్పి అనుకోండి. ఊర్ధ్వమూలం, ఊర్ధ్వం అంటే పైన, మూలం, మూలం అంటే వేరు. వేరు ఎక్కడుంది? ఊర్ధ్వం పైన ఉంది. పైన ఉంది అంటే ఏంటి? తారతమ్యంలో 24 తత్వాలలో ఈ ప్రకృతి అనేటువంటి తత్వం, లక్ష్మీదేవి చిత్ ప్రకృతి, లేకపోతే జడమైనటువంటి ప్రకృతి, ఇది ఉత్తమమైనటువంటిది 24 తత్వాల్లో కనుక అది తారతమ్యంలో పైన ఉంది. ఇది గీతా భాష్యం, గీతా తాత్పర్యం, తర్వాత గీతా వివృతి చదివితేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు. వేర్లు పైన కొమ్మల కింద ఎలా అర్థమవుతుంది మనకు? భగవంతుడు అంటూ ఉన్నాడు ఊర్ధ్వమూలం అధశాఖం. మహదాది తత్వాలు, మహత్తత్వం, అహంకారతత్వం, బుద్ధితత్వం, పంచభూతాలు ఇవన్నీ కొమ్మలుగా కింద ఉన్నాయి. అంటే ప్రకృతి కంటే అధమమైనటువంటివి ఇవి, కొమ్మ స్థానాల్లో ఇవి ఉన్నాయి. తరువాత ఈ వృక్షం ఏముంది? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఇది అశ్వత్థం. అశ్వం, అశ్వం అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఏమవి? అశ్వం అంటే గుర్రం ఒకటి, ఇంకోటి శ్వ, శ్వ అంటే స్థిరంగా ఉండేటువంటిది. అశ్వ అంటే
స్థిరంగా ఉండనటువంటి దాన్ని అశ్వం అని అంటారు. అందుకే ఆ పేరు గుర్రానికి వచ్చింది. అది ఒక చోట నిలబడినా కూడా కాళ్ళని అల్లాడిస్తూ ఉంటుంది. అశ్వత్థం, అశ్వము వలె స్థిరంగా లేనటువంటిది ఈ బ్రహ్మాండం అనేటువంటి వృక్షం. ఈ రోజు ఎలా ఉంటుందో రేపు దాని స్థితి అలా ఉండదు, వికారమై ఉంటుంది. కనుక అశ్వత్థం. కానీ ఇది అవ్యయం, ఎప్పటికీ నాశము కానటువంటిది. చిత్ ప్రకృతి, లక్ష్మీదేవికి కూడా నాశం లేదు, విన్నాం. సూక్ష్మమైనటువంటి జడ ప్రకృతికి కూడా నాశం లేదు. అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. దాని ఆకులు ఏంటి అంటే దాని ఆకులు వేదాలు. వేదాలు ఎన్నున్నాయి? మనం తక్కువ చెప్పేస్తాం, 4 వేదాలు ఉన్నాయండి. కొందరికి మీ వేదం ఏంటండి అంటే భార్యమోహన్ చూస్తుంటారు, ఏం వేదం ఏమన్నది అని చెప్పి. అంత సామాన్య జ్ఞానం కూడా ఉండదు. నిజంగా సంధ్యావందనం చేసిన తర్వాత చివరికి చెప్పాలి, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. స్వామి, నీకు బ్రాహ్మణులు గోవులంటే చాలా ఇష్టం కదా, వారికి మంచి కాని నా తరఫు నుంచి నేనేం సంధ్యావందనం చేశానో ఆ పుణ్యం వారికి చేరుకొని కొంత వారు సుఖంగా ఉండని అని చెప్పి మన శాఖను చెప్పి ఇటువంటి ప్రవరాలు ఉన్నటువంటి, ఇటువంటి గోత్రంలో పుట్టినటువంటి, ఇటువంటి పేరున్నటువంటి, జన్మనామం కలిగినటువంటి నేను నీకు నమస్కారం చేస్తానయ్యా అని చెప్పి చెప్పుకుంటాం. కనీసం ఆ గోత్రోచ్చారణ చేసే సమయంలో కూడా నా వేదం ఏంటి అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ వేదాలు నిజంగా ఎన్నున్నాయి? అనంతో వై వేదాః. వేదాలు అనంతమైనటువంటి వేదం. ఆ అనంత వేదాలు ఏమై ఉన్నాయి? ఆ చెట్టుకి, రావి చెట్టుకి అనంత ఆకులై ఉన్నాయి. సో ఓన్లీ కొమ్మలుంటే, ఆకులు లేకపోతే ఏమవుతాయి? వాటికి ఫలాలు, పువ్వులు, పళ్ళు రావు. కనుక వేదాలనేటువంటి ఆకులు వచ్చిన తర్వాత ఆ వేదాలనేటువంటి ఆకులు ఏం చేస్తున్నాయంటే కామము, మోక్షం అనేటువంటి ఫలాలను మనకిస్తాయట. ఈ విధంగా ఉన్నటువంటిది బ్రహ్మాండం అనేటువంటి రావి చెట్టు. ఈ చెట్టుకి ఆశ్రయం భగవంతుడు, వేర్లు ప్రకృతి, కొమ్మలు మహదాది తత్వాలు, ఆకులు వేదాలు. ఈ విధంగా ఆ వృక్షం పరిణామి అయినటువంటి గుర్రము వలె చంచలమైనటువంటి ఈ ప్రకృతి ఇలా ఉన్నది. ఎవరైతే ఈ దీనిని తెలుసుకుంటారో వారు నిజంగా వేదాల ఆంతర్యమును, వేదాల తాత్పర్యమును తెలుసుకున్నటువంటి వారు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ముందు చెబుతున్నాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్షానికి కొమ్మలలో ఉన్నటువంటి మహదాది తత్వములు, వీటికి పరిణామం ఉన్నది. నిన్న విన్నాం. ఏంటి పరిణామం అంటే ఆ శనగ విత్తనాలను నీటిలో వేయడం ద్వారా అవి ఉబ్బుతాయి కదా, అటువంటి పరిణామం ఉన్నది ఈ గుణాలకు అని చెప్పి, ఈ ప్రకృతికి అని చెప్పి మనం విన్నాం కదా. భగవంతుడు ఏం చేశాడు? వేర్వేరుగా ఉన్నటువంటి ఈ గుణాలను మిశ్రమం చేశాడు. ఆ రేషియో కూడా విన్నాం. 1000, 100, 10, 100, 10, 1, 10, 1, 1/10 అని చెప్పి మనం విన్నాం. ఆ విధంగా వికారాలు కలిగినటువంటి ఈ గుణాలు, పరిణామాలు కలిగినటువంటి ఆ గుణాల పరిణామాల చేత పరిణామం కలిగినటువంటిది మహత్తత్వం. అవేం చేస్తాయి అంటే తమ కంటే యోగ్యతలో చిన్నవైనటువంటివి భౌతిక దేహాలు, ఈ పాంచభౌతికమైనటువంటి దేహాలు, మరియు తమ కంటే ఉత్తమమైనటువంటి ప్రకృతి, మహదాది తత్వాలు. తమ కంటే పాంచభౌతిక దేహం అధమైంది, ఆ మహదాది తత్వాల కంటే ఉత్తమమైనటువంటిది ప్రకృతి. ఆ రెండింటిలో వ్యాపించి ఉంది మహదాది తత్వాలు. సో ఆ శాఖలు ఏమున్నాయి? శాఖాస్థానంలో ఉన్నటువంటి పంచమహాభూతాలు ఇవి అధః తమ కంటే నీచమైనటువంటి భౌతిక దేహాల్లో వ్యాపించి ఉన్నాయి. ఊర్ధ్వం పైన ఉన్నటువంటి ప్రకృతిలో కూడా వ్యాపించి ఉంది.
దాని వ్యాప్తి అంత ఉన్నది. సూక్ష్మంగా రెండు చోట్ల అది ఉన్నది. సూక్ష్మ ప్రకృతిలో ఉంది, తర్వాత భౌతిక దేహాల్లో కూడా మహదాది తత్వాలు ఉన్నాయి. ఇవి సత్వాది గుణాల చేత వృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రతిరోజు చెట్టు ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. ఈ జగం అనేటువంటి ఆ చెట్టు ఎలా వృద్ధి చెందుతుంది అంటే సత్వాది గుణాల చేత వృద్ధి చెందుతుంది. వీడు చాలా మంచి పనులు చేశారు కనుక వీనికి పుణ్యం, తర్వాత ఈ మంచి పనుల చేత చాలా మంచి పనులు చేసేటువంటి యోగ్యత, ఈ విధంగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. తాత్కాలికమైనటువంటి విషయ ప్రవాళాహ, శ్లోకంలో విషయ ప్రవాళాహ, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి శబ్దాది విషయాలు ఏమున్నాయి కదా, ఇవి ప్రవాళాహ. ప్రవాళాహ అంటే చిగురు. చిగురు ఏమవుతుంది అంటే కొంతకాలం మాత్రమే ఉంటుంది, తర్వాత అది కాయ అవుతుంది, పండు అవుతుంది. ఫస్ట్ చిగురు పుడుతుంది, తర్వాత కాయ, తర్వాత పండు. కనుక ఇదేమైంది? అశాశ్వతమైనటువంటిది చిగురు. అదే విధంగా విషయ సుఖాలు, విషయ భోగ్యం ఏమింది, ఇది అశాశ్వతమైనటువంటిది కనుక ఆ చెట్టుకు చిగురు వలె ఉన్నాయి విషయ సుఖం. విషయ ప్రవాళ. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తర్వాత వెనకటికి విన్నాం మనం, ప్రతి క్షణంలో మనకు కలుగు సుఖ దుఃఖాలకు కారణం మన వెనకటి పాపపుణ్యాలు. కర్మానుబంధీని మనుష్యలోకే, అందరూ కూడా కర్మ చేత బంధింపబడి ఉన్నారు. కర్మ చేత బంధింపబడి ఉన్నారు. ఎవరు ప్రశ్న చేయడానికి లేదు. మనం నాకెందుకు ఈ దుఃఖం? అనేకులు ఉంటారు. ఒకరికి, చాలా మందికి ఏంటంటే 1-2 దుఃఖాలు ఉంటాయి. కొందరికి అన్ని దుఃఖాలే, చాలా దుఃఖాలు ఉంటాయి. ఎటువంటి సుఖం వెతికినా కూడా వారి దాంట్లో కనిపించదు. కారణం ఏంటి అంటే వాడు చేసినటువంటి కర్మ. ఎవరినైనా అడుగుతామా, ఎందుకండి నాకు ఇంత దుఃఖం, వారికి ఇంత సుఖం? అడిగే ప్రసక్తే లేదు. కానీ నా వెంబడి వచ్చేటువంటి నా కర్మ, వాటికి కారణమైనటువంటిది ఇది నిశ్చితం. కర్మానుబంధీని మనుష్యలోకే అధశ్చ మూలాన్ని అనుసంతతాని. ఈ విధంగా కర్మానుసారంగా ఫలమిచ్చేటువంటి ఆ భగవంతుడు, చేతన ప్రకృతి లక్ష్మీదేవి, జడ ప్రకృతి సూక్ష్మమైనటువంటి ప్రకృతి, సత్వాది గుణాలు అనేటువంటి వేర్లు ఇవన్నీ కూడా తమ కంటే అధమమైనటువంటి మహదాది రూపమైనటువంటి కొమ్మలలో కూడా వ్యాపించి ఉన్నాయి. రైట్? భగవంతుడు, చేతన ప్రకృతి, జడ ప్రకృతి, సత్వాది గుణాలు, వీరి చేత సహితమయ్యేమైనాడు మహదాది తత్వాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అని ఈ 2వ శ్లోకంలో మనకు ఆ 24 తత్వాల్లో ఏది గొప్పది, ఏది చిన్నది అనేటువంటి విషయాన్ని సంక్షేపంగా తెలుపుతూ, నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసుతా పురాణి. 2 శ్లోకాల తాత్పర్యాన్ని ఒకే శ్లోకంలో ఒకే విషయమైనటువంటి కనుక ఒకే దాంట్లో చెబుతూ ఉన్నారు. ఈ సంసార వృక్షం ఏముంది, ఈ ప్రపంచం బ్రహ్మాండం అనేటువంటి వృక్షం ఏముంది, ఈ వృక్షము పరిణామైనటువంటిది. ప్రతి క్షణం పరిణామం పొందుతూ ఉంటుంది, పరిణితిస్తూ ఉంటుంది. కనుక దీని నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదు. నరూపమస్యేహ తథోపలభ్యతే, సులభంగా ఆ రూపాన్ని మనం చూడలేం, ఎందుకంటే ప్రతిక్షణం వికారం అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు, వారికి రోడ్డు వేయడానికి చెబుతారు.
ఓ 300 మీటర్లు 400 మీటర్లు రోడ్డు వేయండి అంటే వాడేం చేస్తాడు? వేస్తాడు. మొదట ప్రారంభించేటప్పుడు బానే ప్రారంభిస్తాడు. చివరికి వచ్చే లోపల మళ్ళా మొదటిది పెచ్చులు లేచి వస్తూ ఉంటాయి. మళ్ళా అక్కడ రిపేర్ మళ్ళా స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పటికి చివరికి మళ్ళా లేచి వస్తుంటాయి. అలా ఆ వికారమైనటువంటి బ్రహ్మాండం ఒక చోట చూస్తూ ఉన్నాం, ఇంకో చోట వికారం జరుగుతూ ఉంటుంది. కనుక మొత్తం నేను చూసి తెలుసుకున్నాననేటువంటి ప్రసంగము ఎవరికీ లేదు. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతః నచాదిః నచ సంప్రతిష్ఠ. ఏది అంతం ఏది ఆది అనేటువంటి జ్ఞానం కూడా చాలా కష్టసాధ్యం. ఏది ఆది అనే దానికి సృష్టికర్త, సృష్టి ఏది లయకర్త అనేటువంటి జ్ఞానం కలగడం కూడా చాలా కష్టసాధ్యం. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఈ చంచలమైనటువంటి వికారమైనటువంటి బ్రహ్మాండంలో ఆ పురుషునామక పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడని చెప్పి వెనకటి శ్లోకంలో విన్నాం. ఆ వ్యాపించేటప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడంటే చాలా నిబిడంగా ఉన్నాడు. చాలా నిబిడంగా ఉన్నాడు అంటే వేరు చేయడానికి సులభం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యము పల్లీలు రెండు కలపండి. రెండుని వేరు చేయడం సులభం. వేరుశనగని బియ్యాన్ని కలిపి పెడితే వాటిని వేరు చేయడం సులభం. అలా కాకుండా వేరు చేయండి అని చెప్పి మనకి ఎవరో ఇచ్చారు. మన ఎదుటనే 2 గ్లాసులలో 1 గ్లాసులో పాలు 1 గ్లాసులో నీళ్లు వేసి కలిపారు. కలిపి ఇందులో సగ గ్లాసు నీళ్లు ఉంది, సగ గ్లాసు పాలు ఉందండి, దీన్ని వేరు చేయండి. మనం ఏం చేయగలం చెప్పండి? ఒక హంసను తీసుకొని రావాలి, దాన్ని వేరు చేయాలి. తప్పిస్తే మన చేత కాదు. ఆ విధంగా నీళ్లు పాల మాదిరి కలిసి ఉన్నటువంటి భగవంతుడు బ్రహ్మాండంలో ఎలా ఉన్నాడు అంటే విడదీయడానికి సాధ్యం లేనటువంటి ఘనిష్టమైనటువంటి సంబంధం ఆ భగవంతునికి బ్రహ్మాండానికి ఉంది. దాన్ని విడదీయాలి అంటే ఒక శస్త్రం కావాలి మనకు. అదేంటి? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. విషయ వైరాగ్యం అనేటువంటి తరువాత భగవంతుని జ్ఞానం. విషయ వైరాగ్యం మరియు భగవంతుని జ్ఞానం. విషయ వైరాగ్యం అంటే అన్ని విషయాల్లో వైరాగ్యం కాదండి. కొందరు మనలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అతి తెలివితో అంటుంటారు, వ్రతం అంటే ఏంటి? త్యాగం చేయడం. పతివ్రత అంటే ఏం చేయాలి? ద్విదళ వ్రతం అంటే ద్విదళాలను త్యాగం చేయండి కదా. శాఖావ్రతం అంటే శాఖాలను త్యాగం చేయండి. అదే విధంగా పతివ్రతం అంటే పతిని త్యాగం చేయాలి అని అర్థం కాదు. కనుక వైరాగ్యం అంటే భగవంతునిలోనే వైరాగ్యం పొందేశానండి నేను. ఏ దేవుడు లేదు, ఏ జపం లేదు, ఏ ధర్మకార్యం లేదు, ఏ మొక్కడం లేదు, ఏ శాస్త్రజ్ఞానం లేదు. అలా కాదు. లౌకిక విషయాలలో వైరాగ్యం ఉండాలి. ఏవైతే మనకు ప్రతిబంధకాలు అయి ఉంటాయో అటువంటి వాటిలో మనకు వైరాగ్యం ఉండాలి. అమ్మాయిని చూడడానికి వెళ్ళింటాం. మీ అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అలవాట్లు ఉన్నాయంటే ఏమంటాం? ఏ అలవాట్లు లేవండి, ఏమి తాగడు, ఏమి తినడు. మరి అలా అయితే మా అమ్మాయి మీ ఇంటికి వస్తూ ఉపవాసమేనా ప్రతిరోజు? చే అలా కాదండి. ఏమి తాగడు, ఏమి తినడు అంటే ఏంటి? ఏ చెడుని తాగడు, ఏ చెడుని తినడు అని అర్థమే. అదే విధంగా వైరాగ్యం అంటే దేని ద్వారా మనకు దుఃఖం కలుగుతుందో ఆ విషయాలలో వైరాగ్యం అని తప్పిస్తే అర్థం అన్నింట్లో వైరాగ్యం అనేటువంటి అర్థాన్ని చెయ్యరాదు. కనుక లౌకిక విషయ వైరాగ్యంతో సహితమైనటువంటి జ్ఞానం.
ఎంతెంత భగవద్ జ్ఞానం మనకు అధికమవుతూ వెళ్తుందో అంతంత విషయ వైరాగ్యం పెరుగుతూ వెళ్తుంది. కొందరు చాలా పేదవారు ఉంటారు. కొంత సమయంలోనే వారు కష్టపడ్డందుకు చాలా ధనికులు అవుతారు. పేదవారికి ఉన్నప్పుడు వారు ఒక్కొక్క రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరిస్తుంటారు. శ్రీమంతుడు అవ్వగానే ఏమవుతాడు? ఔదార్యంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాడు. అదే విధంగా అంటే ఎంతెంత డబ్బు పెరుగుతూ ఉంటుందో అంతంత ఔదార్యం పెరుగుతుంది. అదే విధంగా ఎంతెంత భగవంతుని జ్ఞానం పెరుగుతూ ఉంటుందో అంతంత విషయ వైరాగ్యం పెరుగుతుంది. ఎందుకంటే భగవంతుని జ్ఞానంలో ఉన్నటువంటి ఆనందం ఏముంది? ఆ ఆనందం ఇది చాలా గొప్పదని తెలుసుకున్నటువంటి వాడు విషయాల చేత వచ్చేటువంటి ఆనందం చాలా అల్పం అని దాన్ని వదులుతూ వెళ్తాడు. కనుక ఆ లౌకిక విషయ వైరాగ్యం మరియు భగవంతుని జ్ఞానం అనేటువంటి ఒక శస్త్రం. ఆ శస్త్రం ద్వారా ఏం చేయాలి? గట్టిగా కొట్టాలి. కొట్టడం ద్వారా ఇది ప్రకృతి, ఇది భగవంతుడు, ఇది బ్రహ్మాండం, ఇది భగవంతుడు అనేటువంటి వివేక జ్ఞానం మనకు వస్తుంది. తద్వారా మనకు సద్గతి కలుగుతుంది. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. చూడండి, కృష్ణ పరమాత్మ అంటాడు దృఢంగా కొట్టాలంట, దాన్ని దృఢంగా కత్తరించాలి. భేదం ఉన్నది, కానీ ఆ భేదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే అంత నిబిడంగా ఉన్నాయి, అంత దగ్గర ఉన్నాయి. ఆ భేదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దాన్ని విషయ వైరాగ్యం మరియు భగవద్జ్ఞానం అనేటువంటి శస్త్రం చేత ఛేదన చెయ్యాలి. అప్పుడు భేద జ్ఞానం కలుగుతుంది. ఇది ప్రకృతి, ఇది బ్రహ్మాండం, ఇది భగవంతుడు. ఈ ప్రకృతిని నియంత్రించేటువంటి వాడు భగవంతుడు అనేటువంటి జ్ఞానం లభించాలి అంటే 2 సాధనాలు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఇలా పరమాత్ముని ఆ వివేక జ్ఞానం కలిగిన తరువాత శాస్త్ర శ్రవణాదుల చేత భగవంతుణ్ణి అన్వేషణ చెయ్యాలి. ఇదంతా చెప్పారు గాని నాకు ఎవరో ఉపదేశం చేశారు, ఇది సత్యమా అని నేను అన్వేషించడానికి ప్రారంభించాలి. శాస్త్రాలను వినడానికి ప్రారంభించాలి. అన్వేషించి ఆ భగవంతుని దగ్గరికి వెళితే యస్మిన్ గత నా నివర్తంతి భూయః. ఒకసారి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళాడు అంటే ఆ భగవంతుని క్వాలిటీని చూసినటువంటి వాడు ఎప్పటికీ ఆ భగవంతుని నుంచి దూరం జరగడానికి మనస్సొప్పదు. వాడికి దూరమే జరగడు. వాడు ఎప్పుడు ఆ భగవంతుని పట్టుకొని కూర్చొనే ఉంటాడు. ఇది సాత్వికుల లక్షణం. చూడండి, ఎంతెంత శాస్త్ర జ్ఞానం చేస్తామో అంతంత భగవంతుని జ్ఞానం, ఎంతెంత భగవతి జ్ఞానం అవుతుందో. భగవద్జ్ఞానం చేసుకునేటప్పుడు కూడా గొప్పవాడు అని కాదు, నాకు ఉపకారకుడు, నాకు చేసినటువంటి ఉపకార స్మరణం ఎప్పుడు మనం స్మరిస్తూ ఉంటే ఆ భగవంతుని యందే మనస్సు స్థిరంగా ఉంటుంది. గొప్పవాడు అంటే అది గొప్పవాడు అంతే. నాకు ఉపకారం చేసినందుకు వాడు గొప్పవాడు. నాకు చేసినటువంటి ఉపకారాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి, ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. ఎలా స్మరిస్తూ ఉండాలి? కంపేర్ చేసుకుంటూ స్మరించాలి. మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వారు ఎన్ని నగలేసుకున్నారు, నాకు ఇన్నే ఉన్నాయి. వారి చీర ఎంత కాస్ట్లీది, నా చీర ఇంత. వారి చెప్పులు, వారి వాచ్, వారి మొబైల్, వారి గోగల్స్, ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటాం. అలా కాకుండా చూడండి, వానికి చెవి వినిపించట్లేదు, నాకు వినిపిస్తుంది. భగవంతుని కృప, భగవంతునికి నా మీద ఉన్నటువంటి ఉపకారం, భగవంతుని ఉపకారం. వానికి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు ఉన్నాయి. వానికి ఐశ్వర్యం ఉంది, వానికి లోపం ఉంది. ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి. లోకంలో ఏమేమి లోపాలు ఉన్నటువంటి వారిని అందరిని చూసి ఆ లోపాలు నాకు లేవు, ఇది భగవంతుడు నాకు చేసినటువంటి ఉపకారం. ఒకవేళ ఏదైనా అంగలోపం పెట్టుంటే మనం వెళ్ళి ఎవరినైనా కంప్లైంట్ చేస్తామా దేవుడి మీద? అవి చూడ్డానికి సినిమాలో బాగుంటాయండి. అవేవేవో సినిమాలు వస్తుంటాయి కదా, ఆ భగవంతుడి మీద కోర్టులో కేసేసి ఏదేదో చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. ఎవరిని మనం శిక్షించగలం చెప్పండి? ఏ కారణం లేకుండా నా కళ్ళు దేవుడు పీకేశాడు, ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకోవాలి నేను?
కానీ భగవంతుడు నాకు ఇంత ఉపకారం చేశాడు కదా అని చెప్పి ఆ భగవంతుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయ. ఒకసారి భగవంతుని దగ్గరికి వెళ్ళాడు సాత్వికుడు అంటే మరి తిరిగి రాడు. వాడి నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు తిరిగి రాడు. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసదా పురాణి. ఆ అనాది సంసారానికి మూల కారణమైనటువంటి ఆ ఆది పురుషుణ్ణి శరణు పొంది మరి వారు తిరిగి రాడు. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. ఎవరు ఆ భగవంతుని స్థానాన్ని పొందగలరండి అనడానికి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. నిర్మాణం, మానం ఉండకూడదు, అభిమానం ఉండకూడదు. నేను 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 నాది, నేను నాది, నేను నాది, నేను నాది. విచారం చేయండి. నా జీవితంలో ఇప్పటి వరకు నేను బతికున్న కాలంలో, బతికున్న రోజుల్లో నేను నాది అననటువంటి ఏదైనా ఒక రోజు ఉందా? ఇండైరెక్ట్ గా నేను నా గొప్పతనాన్ని చూయించుకోవాలి అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇండైరెక్ట్ గా అయినా నేను నా గొప్పతనాన్ని చూయించుకుంటూ. అటువంటి వారికి ఎప్పుడు భగవంతుడు దొరకడు. ద్విపదే బంధ మోక్షాయ మమేతి నమమేతి చ. మోక్షం కావాలంటే నమమ 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 నాహం, నమమ నాహం. మన సిఇఓనో మన ఏమంటారు టీం లీడరు ఏం తిట్టా కూడా నాది కాదండి, నాది కాదని చెప్పి మనం జాడించుకొని వెళ్తూ ఉంటాం. ఏమైనా అట్లా కోపగించుకొని పనికి వెళ్ళకపోతే రిజిగ్నేషన్ లెటర్, ఏమది పీకి పారేసిన లెటర్ మీకు వచ్చేస్తుంది. అక్కడ ఏం చేస్తామంటే వారు ఎన్నన్నా మనం తుడుచుకొని పోతాం. నన్ను కాదులే అని చెప్పి పట్టించుకోకుండా పోతాం. నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి, చెప్పాను అనేక మార్లు చెప్పాను, టెనెంట్ మాదిరి వచ్చాం మనం ఈ లోకంలో. అన్ని భగవంతునివే. కానీ నేనేమంటాను, ఇది నాది 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 నేను, నాది నేను, నాది నేను. నిర్మాణ మోహాజిత సంగ దోషా. విషయశక్తి దోషాన్ని జయించాలి. తర్వాత పరమాత్మ జ్ఞానంలోనే తాత్పర్యం కలిగి ఉండాలి, తత్పరులై ఉండాలి. విషయాభిలాషను విశేషంగా విడిచిపెట్టినటువంటి వారు, సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఎటువంటి వికారం లేనటువంటి వారు, సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతులైనటువంటి వారు, రజస్తమో స్వభావం లేనటువంటి వారు, ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంగైర్ గచ్చంతి అమూఢాహ. ఎవరికైతే రజోగుణం తమోగుణం యొక్క వికారం లేదో అటువంటి వారు, వీరు మాత్రమే ముముక్షులు, మోక్షాన్ని పొందవలసిన ఆశ కలిగినటువంటి వారు. వీరు మాత్రమే బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మ సారూప్యాన్ని పొందగలరు, మోక్షాన్ని పొందగలరు. నేను నాది అనుకుంటూ కూర్చుంటే ఇక్కడే శాశ్వతంగా కూర్చోవాలి. ఇలానే కూర్చుంటాననేటువంటి గ్యారంటీ కూడా లేదు. చేయండి, మనిషి జన్మ ఎప్పుడు వస్తుంది అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. తప్పేముందండి, ప్రాణుల జన్మ. వర్షం వచ్చింది, కుక్కలకి ఎవరైనా గొడుగు పెడతారా? ఇంట్లో ఆవాసాన్ని ఇస్తారా? అది వెచ్చగా ఉండడానికి. చలికాలంలో ఏమైనా చేస్తామా దానికి? ఎండాకాలంలో ఏసీ రూమ్ లో కూర్చోబెడతారా? పెంపుడు కుక్క ఏదో బ్రీడ్ అయితే తెచ్చిపెట్టుకుంటాం కానీ నిజంగా వేరే స్ట్రీట్స్ డాగ్స్ తెచ్చిపెట్టుకుంటామా? కనుక ఆ యోనులలో పుట్టి మహాదుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. గచ్చంత్యమూఢాహ పదమవ్యయం తత్. ఎవరైతే ఆ భగవంతుని మాత్రమే ధ్యానిస్తూ ఉంటారో, మోక్షాన్ని అపేక్షిస్తూ ఉంటారో, అటువంటి వారు ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందగలరు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు చూడండి, నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ఆ పరమాత్మ స్వరూపాన్ని దేవుడు కనిపించడం లేదండి. శాస్త్రం అంటుంది నాకు చాలా దగ్గరగా ఉన్నాడు భగవంతుడు అని చెప్పి చెబుతుంది, కానీ కనిపించట్లేదు కదా. ఎందుకు కనిపించట్లేదు అంటే వెలుతురు లేదు, అందుకు కనిపించట్లేదు. కనుక నేనేం చేస్తాను, ఫోకస్ లైట్ వేస్తాను. ఫోకస్ లైట్ కాదు కదా, సూర్యుడిని తెచ్చి చేతిలో పెట్టుకొని వెతికినా కూడా ఆ భగవంతుడు కనిపించాడు. కృష్ణ పరమాత్మ అంటాడు నతద్భాసయతే సూర్య.
ఒక చేతిలో సూర్యుడిని ఒక చేతిలో చంద్రుడిని పెట్టుకొని వెతుకుతాను. నశశాంక, సూర్యచంద్రుల్ని ఒక చేట ఇంకో చోట అగ్నిని పట్టుకుంటాను చేతిలో. నపావక, ఎంత పెద్ద మంట వేసినా కూడా ఆ మంట వెలుతురులో కృష్ణ పరమాత్ముడు భగవంతుడు కనిపించడు. అన్లెస్ అంటిల్ నా ప్రయత్నం లేకపోతే. నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అటువంటి నా స్వరూపాన్ని ఒకసారి పొందాడు అంటే తిరిగి అక్కడి నుంచి వాడు బయటికి రాడు. చూడండి, ఆయన్ని చూడాలంటే ఎంత కష్టం. అంత కష్టపడి చూసిన తర్వాత ఎంత సుఖం. అందుకే కష్టే ఫలి అంటారు. ఎంత కష్టపడతామో అంత సుఖం ఉంటుంది. యూజువల్లీ ఇప్పటి కాలంలో పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేది ఇదే. 10th నుంచి 6 years నావి కాదు అనుకో, తర్వాత నీవు చాలా సుఖంగా ఉంటావు. 6 years ఏ ఆటలు లేవు, ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఓన్లీ చదువు 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 చదువు. ఆ 6 years ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్నావో ముందు 100 సంవత్సరాల జీవితం కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు చెప్తుంటారు కదా. అదే విధంగా కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఆ కనిపించని భగవంతుణ్ణి ప్రయత్నపూర్వకంగా విషయ వైరాగ్యం, జ్ఞానం వీటి చేత ప్రయత్నపూర్వకంగా చాలా కష్టపడి ఒకసారి చూశామో తిరిగి అక్కడి నుంచి మనం బయటికి రాము. ఎప్పుడు సుఖం 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 అనుభవిస్తూ ఉంటాము. నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావకః యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు ఎన్ని జీవరాశులు? అనంతానంత జీవరాశులు. ఒక్కొక్క యోనిలో అనంతమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అటువంటి అనంతానంత జీవ అంశ, నా ఒకే ఒక అంశం అని అంటాడు భగవంతుడు కృష్ణ పరమాత్ముడు. భగవంతుని దేహం బ్రహ్మాండమంత ఉంటే ఒకే ఒక కణం అన్ని జీవరాశులు. ఈ విషయంలో పురుష సూక్తం మనకి చెప్తుంది, పాదోస్య విశ్వ భూతాని త్రిపాదస్య అమృతం దివి. అంటే ఒక పాదమంత మాత్రమే ఉందా? అలా అయితే ఒక పాదం త్రిపాదస్య అమృతం దివి, 3 పాదాలు పైన అమృతమైనటువంటి లోకాలు అనంతాసన శ్వేతద్వీప వైకుంఠాలలో ఉన్నాయి అంటే భగవంతుని దేహాన్ని మనం కొలవడానికి సాధ్యమైంది కదా. ఎంత జీవరాశులు? పావుభాగం. దాని 3 రెట్లయితే పరిపూర్ణమైపోతుంది. కనుక భగవంతుని దేహం ఇది అనంతం కాదు, వ్యాప్తం కాదు, దానికి కూడా సీమ ఉంది, బౌండరీ ఉంది కదా. అంటే అక్కడ చెబుతారు, పాదం అంటే మీకు అర్థం అవ్వడానికి పాదం అని చెప్పాము, పాద సమం కాదు, అది అర్థం అవ్వడానికి పాదం అని చెప్పాము. నిజంగా ఎంత ఉంది అంటే చెప్పేటప్పుడు హరికథామృత సారంలో ఓ మాట చెబుతారు. గుర్రము వెంట్రుక తీసుకొని దాని చిట్ట చివర ఎంత కత్తిరించడానికి సాధ్యమవుతుందో, చిట్ట చివర ఇంక దానికంటే ఎక్కువ కత్తిరించడానికి సాధ్యం కాదు అనే విధంగా చివర మనం కట్ చేయాలి. అది ఎంత? ఒక అణు అంత వచ్చిందని పట్టుకోండి. ఒక ఏమంటారు, ఇసుక ఏమంటారు, పార్టికల్. దాన్ని తీసుకొని ఆ గుర్రము యొక్క వెంట్రుక యొక్క చివరి భాగాన్ని ఏం కత్తిరించామో దాన్ని తీసుకొని దాన్ని మరలా 1,000,000 భాగాలు చెయ్యండి అంటుంది. చేస్తే అందులో ఒక భాగం ఏముంది కదా, ఆ భాగం ఏముంది కదా, ఆ భాగం మొత్తం
లక్ష్మీదేవితో సహితమైనటువంటి జీవరాశులంతా కలిస్తే అంత ఉంటాయట భగవంతుని అపేక్షయా. భగవంతుడు ఎంత ఉన్నాడు? అవ్యాకృత ఆకాశం అంత ఉన్నాడు. ఈ కనిపించే ఆకాశం భూతాకాశం, ఇది కూడా శాంతమైనటువంటిది. మనకంతం కనిపించదు, భగవంతునికి కనిపిస్తుంది. ఆ అవ్యాకృతాకాశమే ఉంది, దీనికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంది. అంత భగవంతుని రూపం ఉంది. కానీ అన్ని జీవరాశులు కలిస్తే ఎంత ఉన్నాయి? ఒక గుర్రపు వెంట్రుక యొక్క చివరి భాగపు కోటి భాగాలలో ఒక భాగమంతా ఉన్నాయి. ఇది కూడా అర్థం చేసుకోవడానికే. దీనికంటే కిందికి వెళ్తే మనకు అర్థం కాదు అనడానికి మీరు ఇంత తెలుసుకోండి చాలు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కనుక భగవంతుడు అంటున్నాడు, మమై వాంశః జీవలోక, జీవలోకే జీవభూత సనాతన. నా అంశం అన్ని జీవరాశులు నా ఒక అంశం. కనుక అంత చిన్న పార్టికల్ అయినటువంటి ఆ జీవరాశులు ఆ ప్రకృతిని భగవంతుణ్ణి విడదీయడానికి సాధ్యమవుతుందా? కాదు. కనుక ఆ జీవరాశుల్ని ఎవరిని ఆశ్రయించకండి, నన్ను మాత్రమే ఆశ్రయించండి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. మమై వాంశః జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. కనుక ఆ బ్రహ్మాదులు అంశమైనా కూడా సృష్టి కాలంలో మరి అంత చిన్న అంశం, ఆ బ్రహ్మదేవుని జీవం కూడా ఇంతే ఉంది. ఆ అంశం ఎలా సృష్టించేస్తుంది అంటే భగవంతుడు వారి యందుండి వారికి శక్తి ఇచ్చి వారిని ప్రేరణ చేసి. భాగవతంలో విని ఉంటాం, 2వ స్కందంలో భగవంతుడు తన నాభి కమలము చేత బ్రహ్మను సృష్టించిన తర్వాత సృష్టి చేయరా అని చెప్తే బయటికి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు వద్దో రామా అని చెప్పి మొత్తుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు స్వామి? సృష్టి అంటే, బ్రహ్మాండ సృష్టి అంటే చిన్న మాట, నాకు కానే కాదు అని ఏడుస్తూ ఉండగా ఆకాశం అనేది తపస్సు చేసి వెనకటి బ్రహ్మాండాన్ని మొత్తం స్మరించుకొని తర్వాత ప్రారంభిస్తాడట. ఆ సమయంలో చెబుతారు, అక్కడ భగవంతుడు లోపలుండి ప్రేరేపించడం ద్వారా, స్మరణనివ్వడం ద్వారా బ్రహ్మదేవుడు దాన్ని చేశాడు అని చెప్పి. కనుక భగవంతుడు అంటూ ఉన్నాడు, మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఆ చిన్నదైనటువంటి జీవం కూడా ఏం చేస్తుంది? సృష్టి కాలంలో మహదాది తత్వాల చేత ఆ గుణాలను వేరు చేసి, మూల ప్రకృతి చేత పంచ ఇంద్రియాలను మనస్సును వేరు చేసి, నీవు ఈ దేహంలో వెళ్ళు, నిన్ను సృష్టి చేస్తున్నాను అనేటువంటి సామర్థ్యం బ్రహ్మదేవునికి కలుగుతుంది. దేని చేత? భగవంతుడు అందులో ఉండి ప్రేరేపించడం ద్వారా. స్థితి కాలంలో వానికి ఇది చూడాలనిపించింది, కళ్ళను భగవంతుడు అందులో ఉండి ప్రేరేపిస్తాడు. నువ్వు వెళ్ళి ఈ చెడును చూడు వాని యోగ్యతానుసారంగా, నువ్వు వెళ్ళి ఈ మంచిని చూడు వాని యోగ్యతానుసారంగా. మరణకాలంలో ఆ జీవాన్ని దేహం నుంచి బయటికి లాగేస్తాడు. ఇది భగవత్ ప్రేరణ చేత శివుడు చేస్తాడు. ఈ విధంగా ఆ చిన్నదైనటువంటి జీవి కర్మలను చేస్తుంది. సృష్టికర్త, లయకర్త, స్థితికర్త అని చెప్పాలంటే అందులో నేనుండి ప్రేరణ చేయడం చేత, నేను శక్తినివ్వడం ద్వారా వారికి ఆ శక్తి లభిస్తుంది. లేకపోతే వారికి ఆ శక్తే లేదు. మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామ్యతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని భాషయత్. ఆ భగవంతుడు శరీరంలో ప్రవేశిస్తే జీవుడు విషయాల వైపు పరిగెడతాడు. ఒకవేళ ఆ భగవంతుడు శరీరం నుంచి బయటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ జీవికి విషయాల వైపు పరిగెత్తేటువంటి శక్తియే, సత్వమే ఉండదు. భగవంతుడు ఆ దేహం నుంచి బయటికి వచ్చాడు అంటే వాడి కర్మానుసారంగా వాడు వేరే లోకాల్లో పోతాడు తప్పిస్తే ఆ దేహంలో ఉండి విషయ సుఖాన్ని అనుభవించేటువంటి సామర్థ్యం వానికి ఉండదు. ఎలా అంటే గృహీత్వైత సంయాతి వాయుర్గంధాని భాషయత. ఏ విధంగా గంధ వాయు ఆ గాలి ఏం చేస్తుంది అంటే పువ్వులో ఉన్నటువంటి పరిమళ పార్టికల్స్ ని మాత్రమే గ్రహించి సువాసన ఇస్తుంది, మొత్తం పువ్వుని ఎతకపోతుంది. అదే విధంగా ఆ జీవిని మాత్రమే భగవంతుడు ఎతకపోయి వాని యోగ్యతానుసారంగా వారిని ఆయా లోకాల్లో ఉంచుతాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ
అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. మనలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, మనసు ఒకటి 6 ఇంద్రియాలు, ఇవి తమ కార్యాలను చెయ్యాలి, తమ విషయాలను గ్రహించాలి అంటే అందులో వాటిలో భగవంతుడు ఉండవలసినదే. శ్రోత్రం చక్షు, శ్రోత్రం అంటే చెవి, చక్షు కన్ను, స్పర్శనం చర్మం, రసనం నాలుక, ఘ్రాణం ముక్కు, ఇవన్నీ కూడా తథా మనః మనస్సు కూడా అధిష్టాయ అయం విషయానుపసేవతే, ఆ బ్రహ్మను పరబ్రహ్మను విష్ణువుని అధిష్ఠించే ఇవేం చేస్తాయి, విషయాలను భోగిస్తాయి. విషయాలను భోగిస్తాయంటే విషయభోగం కూడా ఈ జీవరాశులకు ఉండదు. అందులో ఉన్నటువంటి పరమాత్మ ఆ విషయాన్ని భోగించి ఏ విధంగా బాలింతలకు కొన్ని ఔషధాలని ఇస్తారు. ఏంటి అంటే దాన్ని తినడం ద్వారా ఆ ఔషధి గుణాలు ఆ చిన్న పాపలో వెళ్ళి ఆ రోగ బాధ ఏముంటుంది అది తగ్గిపోతుంది. డైరెక్ట్ టాబ్లెట్స్ కానీ ఇవి కానీ ఆ చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి, రోజుల పాపలకు వెయ్యరు. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ ని గాని ఆ ఔషధాన్ని గాని మింగి తట్టుకునేటువంటి సామర్థ్యం ఆ చిన్న పిల్లలకి ఉండదు కనుక తల్లికి తినిపించి తద్వారా ఆ పాల ద్వారా ఆ పాపకు ఆ ఔషధి గుణాలు చెందుతాయి. అదే విధంగా ప్రతి ఒక్క జీవికి, మనం కాదు, తృణజీవం కాదు, బ్రహ్మదేవునికి కూడా ఆ ఇంద్రియాల చేత విషయ సుఖాన్ని అనుభవించాలి అంటే అందులో ఉన్నటువంటి భగవంతుడు మొదట ఆ సుఖాన్ని అనుభవించి డైల్యూట్ చేసి కొంత సుఖాన్ని మాత్రమే వారికి ఇస్తాడు భగవంతుడు. అది అప్రాకృతమైనటువంటి సుఖభోగం భగవంతుడు. ఆ రూపంలో ఒక భగవంతుని రూపం ఉంది. అంటే నేను ఈ రోజు ఏదో భగవంతుని చిత్రాన్ని చూశాను, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ఫోటోని చూశాను, అందులో ఒక భగవంతుని రూపం ఉంది. నా కళ్ళలో ఉన్నటువంటి భగవంతుడు, కపిలనామక భగవంతుడు, ఆ చిత్రంలో ఉన్నటువంటి తనను తాను చూసి భోగం చేసి మొదట నా అనుసంధానం ఎంత అధికంగా ఉందో, నా భక్తి ఎంత అధికంగా ఉందో దానికి తగ్గట్టుగా నాకు ఆ దర్శనం ద్వారా ఏమి సుఖం కలగాలో అంతే సుఖాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు కొందరిని చూస్తే, కొన్ని చిత్రాలను చూస్తే మనకు రోమాంచనం అయిపోతుంది. కొన్నిసార్లు ఏమి కాదు, నిర్వికారంగా ఉంటాం, జడం మాదిరి ఉంటాం. కారణం ఏంటి అంటే నాలో భక్తి ఉద్రేకమైనప్పుడు రోమాంచనం అయిపోతుంది. కనుక అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే, ఆ విషయభోగం కూడా భగవంతుడు ఆ ఇంద్రియాల్లో ఉండి చేయడం ద్వారా నాకు కలుగుతుంది, లేకపోతే లేదు. ఉత్క్రామంతం స్థితం వాపి పుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. మరో శరీరాన్ని పొందుతున్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు, విషయభోగాలను అనుభవిస్తున్నప్పుడు, గుణాలతో కూడి ఉన్నప్పుడు ఆ పరమాత్మని ఎవ్వరూ చూడలేరు. సృష్టి అయింది, బిగ్ బ్యాంగ్ థియరీ మాదిరి అయిపోయింది అంతే. ఎందుకు పశువులకి పశువుల జన్మ, మనిషికి మనిషి జన్మ, ఏం బిగ్ బ్యాంగ్ థియరీ మాదిరి అయిపోయిందండి. అది భగవంతుని ప్రమేయం లేదని చెప్పి అంటాడు. ఆ భగవంతుని జ్ఞానాన్ని మాత్రం ఆ మూఢులకి భగవంతుడు కలిగించడు. జ్ఞాన దృష్టి కలిగినటువంటి వారు మాత్రం దాన్ని చూస్తారు. పశ్యంతి జ్ఞాన చక్షుషః. జ్ఞానం అనేటువంటి ఒక చస్మా, ఆ శ్రమించి ఆ చస్మను కొని ఎవరైతే వేసుకుంటారో స్పష్టంగా భగవంతుని రూపం వారికి కనిపిస్తుంది. దానికి సామాన్యమైనటువంటి ప్రయత్నం ఆ రూపాన్ని చూడడానికి సాధ్యమే పడదు. సామాన్యమైనటువంటి ప్రయత్నం చేత ప్రయత్నం చేయాలి. ఏ విధంగా కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు, విషయ వైరాగ్యం. సాధ్యమే లేదు. మన యోగ్యత ఇన్ని జన్మలైన తర్వాత సద్గతి కలగాలి అని చెప్పి ఉంటుంది. కనుక ఆ విధంగా మన యోగ్యతకు అనుగుణంగా భగవంతుని ఆ ప్రేరణ చేత మనం చేయగలుగుతాం. యతంతో యోగినశ్చైవం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః. ఎవరైతే దాన సాధనమును అనుష్ఠించి,
యతంతో యోగినశ్చైవం యోగినశ్చ ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితం. తనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తాను చూడాలి అంటే యోగి అయినటువంటి వాడు చాలా ప్రయత్నం చేత తనలో ఉన్నటువంటి ఆ భగవంతుని రూపాన్ని చూడగలడు. ఎవరైతే ప్రయత్నమే చేయడో, యోగాన్నే ఆర్జించడో అటువంటి వానికి భగవంతుని రూపం కనిపించదు. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్ముడు, ప్రయత్నం 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 ప్రయత్నం. యతంతోపి అకృతాత్మాన, ఎవరైతే ఆ భగవంతుడు లేడు, భగవంతుని విషయంలో 8 గుణాలు ఉన్నాయి, భగవంతుడు 8 గుణాలు గలవాడు అని చెప్పి ఆ తార్కికులు అంటారు. భగవంతునికి గుణాలే లేవని కొందరంటారు, భగవంతుడే లేడని చెప్పి మరి కొందరంటారు. ఇటువంటి ఆ మలినమైనటువంటి బుద్ధి కలవారు ఎంత ప్రయత్నించినా కూడా, తల కింద తపస్సు చేసినా కూడా వారికి భగవద్జ్ఞానం కలగదు. ఆ తనలో ఉన్నటువంటి భగవంతుని రూప దర్శనమే కాదు. చాలా చిన్న సైకాలజీ అండి, చిన్న సైకాలజీ. ఎవరైతే ఇంకొకరి గురించి నెగిటివ్ కామెంట్ చేయడం, అటువంటి వాడిని చాలా మంది ప్రేమిస్తుంటారు, దగ్గరికి తీసుకుంటుంటారు. ఎందుకంటే వీడు నెగిటివ్ చింతన చెయ్యడు. ఇంకొందరు ఉంటారు, వాడు ఇంకొకరిని ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు, వారంటే చాలా ఇష్టం. అవునా? అదే విధంగా భగవంతుడు ఒకవేళ ఊరికే వేదాలన్నీ చెబుతున్నాయి అనంత గుణ పరిపూర్ణుడు అని చెప్పి, ఇది నిశ్చితమైనటువంటి తత్వం. ఒకవేళ సామాన్యమైనటువంటి డిగ్రీ పాస్ అయినా కూడా అటువంటి వాడిని దగ్గరికి వెళ్ళి, వీరికి చాలా శ్రమపడి వీడు చాలా మంచి ర్యాంకును తెచ్చుకున్నారండి, చాలా కష్టపడ్డారు, మహాబుద్ధివంతులు అంటే వాడికి బుద్ధి లేకున్నా కూడా వాడు పొంగిపోతాడు, కోప్పడ్డవాడు అక్కడ. అవునా? అదే విధంగా ఒకవేళ భగవంతునిలో గుణం లేకున్నా కూడా, భగవంతుడు అనంత గుణ పరిపూర్ణుడు అంటే భగవంతునికి సంతోషం వేస్తుందో దుఃఖం వేస్తుందో? నిజంగా భగవంతుణ్ణి ఎవ్వరూ చూడలేదని చెప్పి ఉంచుకుందాం, వేదం వద్దు, శాస్త్రం వద్దు, ఏమొద్దు. మనం అంటున్నాం భగవంతుడు అనంత గుణ పరిపూర్ణుడు అని చెప్పి మనం అంటున్నాం, ఇంకొకరు అంటున్నాడు భగవంతునికి గుణమే లేదు. ఈ పరిస్థితిలో ఎవరంటే దేవునికి ఇష్టం అవుతుంది? విచారం చేయండి, చిన్న సైకాలజీ. ఒకవేళ భగవంతంలో గుణం లేకున్నా కూడా అనంత గుణ పరిపూర్ణుడు అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తే సంతోషం అవుతుంది. ఒకవేళ ఆయనలో అనంత గుణాలు ఉన్నప్పుడు నువ్వు నిర్గుణుడు అంటే ఆయనకి ఎంత కోపం వస్తుందండి? నీ గుణం లేనటువంటి వాడండి, నీకు గుణమే లేదు నీకు అని అంటే ఎంత కోపం వస్తుంది? కనుక ఆ భగవంతుని గుణాల్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. భగవంతుని గురించి నెగిటివ్ థాట్స్ ఉంటే వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాడికి భగవంతుని దర్శనం కాదు. అది ఎక్కడ ఉన్నటువంటి భగవంతుని, ఎక్కడో దూరం ఉన్నటువంటి భగవంతుని దర్శనం కాదు, తనలో ఉన్నటువంటి భగవంతుని దర్శనమే వాడికి కాదు. వాడు ఎంత పెద్ద గుడ్డివాడు చూడండి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అర్జున, తెల్లవారింది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చీకటి మొత్తం దూరం పారిపోతుంది. అవునా? చీకటి ఎంత ఉంది? బ్రహ్మాండం అంత చీకటి ఉంది. సూర్యుడు ఎంత ఉన్నాడు? ఇంతే ఉన్నాడు. అంత సూర్య ప్రకాశం ఏం చేస్తుంది? బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి ఆ చీకటిని పోగొడుతుంది. అంటే దానిలో ఉన్నటువంటి తేజస్సు ఎంత ఉండాలి? జగద్భాసయతేఖిలం, మొత్తం జగత్తుని అది ప్రకాశింపజేస్తుంది. అటువంటి తేజస్సు ఎక్కడుంది? సూర్యునిలో ఉంది. ఆ సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు ఎక్కడిదయ్యా? నాది. కృష్ణ పరమాత్ముడు అంటాడు, యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం తత్తేజో విద్ధి మామకం. ఆ తేజస్సు నాది, నేను వాటికి ఆ శక్తి ఇవ్వడం ద్వారా అదంతా ప్రపంచంలో ఉన్నటువంటి తమస్సుని, చీకటిని పోగొడుతుంది. అంతేకాదు, యచ్చంద్రమసి, చంద్రుల్లో ఉన్నటువంటి శీతమైనటువంటి తేజస్సు, చల్లనిటి తేజస్సు, వెన్నెల వచ్చింది అంటే ఎంత చల్లగా, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది.
ఆ తేజస్సు కూడా నాదే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు కూడా నాదే. నేను వాటిలో ఉండడం ద్వారా ఆ ప్రకాశం వాటికి వచ్చింది, లేకపోతే వాటికి ఆ సామర్థ్యమే లేదు. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. చూడండి, ఇది ఆ భగవంతుడు మనకు చేసేటువంటి ఉపకారం కాదా? ఎలా? కొన్ని దేశాలు ఉంటాయి, ఏదో అంటారు చూడండి, ఆ ఆ ఏదో నార్వేనో ఏ దేశంలోనో, అక్కడ చీకటే ఉండదట. 24 గంటలు వెలుతురే, సూర్యుడే ఉంటాడు. ఇంకో దేశంలో దానికి ఆపోజిట్ గా అక్కడ ఎప్పుడూ సూర్యుడే ఉండడు. అటువంటి దేశాల్లో మనల్ని పుట్టించి ఉంటే తరువాత అది ప్రసిద్ధమైనటువంటి ఒక వాక్యం, సూక్తి ఏంటంటే, దానే దానేపే కానేవాలా నామని అంటాం కదా. నేను తినేటువంటి ఒక అన్నపు మెతుకు, ఇది నేను పెంచినదా? కాదు. నాకు ఇచ్చినటువంటి షాప్ వాడు పెంచిందా? కాదు. వానికి వేసినటువంటి ఆ డీలర్ పెంచిందా? కాదు. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు పెంచితే దాన్ని ఆ డీలర్ తెచ్చి వీనికి వేశాడు, వాడు డీలర్కి ఇచ్చాడు, రైతు డీలర్ వీనికి తెచ్చేశాడు, వీడు అంగడివాడు నాకిచ్చాడు, నేను తింటూ ఉన్నా. ఒకవేళ ఆ అన్నపు మెతుకు తినడానికి నాకు యోగ్యత లేదు అన్నట్టయితే, నేను వండిన అన్నాన్ని నా నోట్లో వెళ్లకుండా ఏదో ఒక కారణం చేత, భోజనానికి కూర్చోవాలి, ఫోన్ వస్తుంది, మైల్ అని చెప్పి లేచి వెళ్లాల్సి వస్తుంది. భోజనానికి కూర్చోవాలి, అందులో ఏదో పడింది అని చెప్పి వెళ్లాల్సి వస్తుంది. భోజనానికి నోట్లో ఒక ముద్ద పెట్టుకోవాలి, ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, అర్జెంటుగా రావాలి, మీరు అక్కడనే వదిలి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను భోగించడానికి యోగ్యత లేదు ఈ అన్నం మీద, కనుక నేను దాన్ని అక్కడే వదిలి వెళ్ళాను. ఆ విధంగా ప్రతి ఒక్క భోగ పదార్థం నాకు లభిస్తుంది అంటే భోగించేటువంటి అర్హత నాకు ఉండాలి. అందుకోసం నాకు పుణ్యం కావాలి, అందుకోసం నాకు ప్రవృత్తి కావాలి, అందుకోసం నాలో భగవంతుడు ఉండాలి. సో సూర్యుని వెలుతురిని అనుభవించేటువంటి పుణ్యం నాకుంటే నాకు సూర్యుని వెలుతురుగా కనిపిస్తుంది. అది కూడా ఎంత కావాలో అంత, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా. తర్వాత విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా. ఇది భగవంతుని ఉపకారం. కనుక యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్యమామకం గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్టామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక. కృష్ణ పరమాత్ముడు అంటాడు, భూమిలో అంతర్యామి ఉండి నా స్వశక్తి చేత, అందరూ నా శక్తి చేత పనులు చేస్తున్నారు, నేను మాత్రం నా స్వశక్తి చేత నేను పనులను చేస్తూ ఉన్నా, కర్మలను చేయిస్తూ ఉన్నా. కనుక స్వశక్తితో అన్ని భూతాలను, అన్ని జీవరాశులు నేను ధారణం చేస్తూ ఉన్నా. పుష్టామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక. సౌమ్యుడైనందున చంద్రుణ్ణి సోమ అని చెప్పి అంటారు. సోమ అనే శబ్దానికి మహాజ్ఞాని అయినటువంటి అర్థం కూడా ఉంది. సౌమ్యమైనటువంటి వాడు కూడా సోమ అని చెప్పి పిలుస్తారు. కనుక సౌమ్యమైనటువంటి ఆ చంద్ర, ఆ చంద్రమండలంలో ఉండి అన్ని సస్యాలను నేనే పెంచుతూ ఉన్నాను. చంద్రుని కిరణాలు పడాలి ఆ సస్యాల మీద, పడినప్పుడు అవి పెరుగుతాయి. కనుక అమృతమయమైనటువంటి ఆ చంద్రుని కిరణాలు భూమి మీద పడాలి అంటే చంద్రమండలంలో నేనుండి ప్రేరణ చేస్తే చంద్రకిరణాలు భూమికి వస్తాయి, ఆ ఔషధులన్నీ పెరుగుతాయి, తినడానికి జీవికి ఆహారం లభిస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. చూడండి, ఒక్కొక్క ఉపకారం భగవంతుంది. అద్భుతం 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 అద్భుతం. ఆ ఔషధులు చెట్లు పెరిగి వాటికి ఆ ధాన్యాలు రావాలి. ధాన్యాలు వస్తే చాలా, దాన్ని తింటే చాలా. పరమాత్ముడు అంటాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. నేను కేవలం ఆ ధాన్యాలను భూమి మీద పంపడం మాత్రమే కాదు, ఆ ధాన్యాలు వండుకొని తిన్న తరువాత వానికి జీర్ణం కావాలి అంటే నేను అగ్నినామకుడై వారి ఉదరంలో ఉండాలి. జఠరాగ్ని, వైశ్వానర్ అనేటువంటి జఠరాగ్ని రూపంలో వారి యందుండి
వారు తినేటువంటి 4 రకాలైనటువంటి ఆహారాలు. భక్ష్యం, నమిలి తినేటువంటిది. భోజ్యం, లేహ్యం, పేయం, నాకేటువంటివి, తర్వాత పీల్చేటువంటివి, తాగేటువంటివి, ఇటువంటి 4 రకాల ఆహారాలను వారి ఉదరంలో జఠరాగ్ని అయి వైశ్వానర పేరుతో నేనన్నింటినీ జీర్ణం చేస్తాను. అప్పుడు ఆ సమయంలో నేను పుణ్యం ఇవ్వడానికి ప్రాణ అపానైనటువంటి ముఖ్య ప్రాణులను నా చేత తీసుకొని వచ్చి వారి సహితంగా నేను ఈ కర్మం చేసి వారికి పుణ్యాన్ని ఇస్తూ ఉన్నాను. సో ఆ ధాన్యాలు భూమి మీదికి రావడం మాత్రం కాదు, వండుకొని నోట్లో పెట్టుకోవడం మాత్రం కాదు, ఆ తిన్నటువంటి ఆహారం జీర్ణం కావాలి అంటే అందులో భగవంతుడు ఉండాలి. ఇది భగవంతుని గొప్ప గొప్ప ఉపకారం. ఏది మనకు తెలియదు, చూడండి, ఏది తెలియదు. యాంత్రికంగా మనం జీవనం చేస్తూ ఉంటాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. కేవలం తినడం మాత్రం కాదు, జీర్ణం చేయడం మాత్రం కాదు. కృష్ణ పరమాత్ముడు అంటాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అన్ని జీవరాశులలో నేను హృదయంలో ఉన్నాను. హృదయంలో ఉండి చూడండి, మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ, నా నుంచే వారికి స్మృతి స్మరణ. ఓహో, నేను ఇది చెయ్యాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు చెయ్యాలి, అప్పుడు అనుకున్నది ఇప్పుడు చెయ్యాలి అనేటువంటి స్మరణ. చేసేటప్పుడు అనుభవం, ఈ వర్తమాన కాలంలో ఏదో ఒక పని చేస్తున్నాను, దాని జ్ఞానం నాకు కావాలి. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, కొన్నిసార్లు భ్రమ కలుగుతుంటుంది, ఆ భ్రమ కూడా నా చేతనే లభిస్తుంది. నేను కష్టపడ్డానండి, కష్టపడి నేను సంపాదించింది అనేటువంటి ఏమి భ్రమ ఉంది కదా, ఆ భ్రమను కూడా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడే ఇచ్చేటువంటి వాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. అన్నీ వేదాల చేత తెలుసుకొనబడేటువంటి వాణ్ణి నేను మాత్రమే. వేదానికి వేదమని చెప్పి పేరు ఎందుకు? వేదాహి ఏనం వేదయంతి ఇతి వేదాహ. ప్రతి ఒక్క వేదాక్షరం భగవంతుని గుణాలను పొగడాడానికి మాత్రమే ఉన్నటువంటివి, వాటికి వేరే పనియే లేదు. కనుక వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, అన్ని వేదాల చేత నేను మాత్రమే తెలుసుకునబడేటువంటి వాడిని. వేదం ఒక మంత్రం చెప్పింది అంటే దాంట్లో భగవంతుడు సర్వోత్తముడు అనేటువంటి అర్థం తప్పిస్తే మరో అర్థం లేదు. వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదాంతం అంటే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలను చేసినటువంటి వాడిని కూడా నేనే. వేదవ్యాస మహర్షి అని చెప్పి కొందరు, వేదవ్యాసులు మనిషి అని చెప్పి కొందరు, ఆయన కేవలం గురువు అని చెప్పి కొందరు. కాదు, భగవంతుడు విష్ణుమూర్తియే ఆయన. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు వేదాంత కృత్. బ్రహ్మసూత్రాలను, వేదాంతాలు అంటే బ్రహ్మసూత్రాలు, వాటిని కృత్ చేసినటువంటి వాడిని నేను గనుక వేదవ్యాస వారిని కూడా నేనే. వేద విదేవ చాహం. వేదాలను యథార్థంగా తెలుసుకున్నటువంటి వాడిని కూడా నేను ఒక్కడే, మరొకరు లేరు. కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు ఈ విధంగా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. దీన్నే భాగవతం చెప్తుంది, కిం విధత్తే కిం ఆచష్టే కిం అనుద్య వికల్పయేత్ ఇత్యస్య హృదయం సాక్షాన్యో మద్వేద కశ్చన మాం విధత్తే అభిధత్తే మాం వికల్ప్య ఉపోహ్యం ఇత్యహం అని చెప్పి భగవంతుడు కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు భాగవతంలో 11వ స్కందంలో. ఏమి చేస్తున్నాము, ఏమి చెబుతున్నాము, ఏమి అనువాదం చేస్తున్నాము, ఏదేది జరుగుతుందో అన్నీ కూడా నా చేతనే, హృదయంలో ఉన్నటువంటి నేను అన్నింటినీ చేయిస్తున్నానని చెప్పి భగవంతుడు అక్కడ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ స్మరిస్తూ గీతా వివృతిలో శ్రీమదాచార్య రాఘవేంద్ర స్వాములు వారు చెప్పారు ఆ భాగవత శ్లోకం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఇక కృష్ణ పరమాత్ముడు ఆ భగవన్ మహిమను చెబుతూ ఉన్నాడు, తన మహిమను చెబుతూ ఉన్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే, ప్రపంచంలో మొత్తంలో ఉన్నటువంటి పురుషుల్ని 2 విభాగాలుగా చేసేస్తాను నేను. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరః అక్షరచ ఏవ, అక్షరః చ ఏవ ఏవ. క్షరం అని చెప్పి మరియు అక్షర అని చెప్పి ఇద్దరు. క్షర సర్వాణి భూతాని, క్షర అని చెప్పి ఎవరిని పిలవాలి? అన్ని భూతాలను, అన్ని జీవరాశులను క్షర అని చెప్పి పిలవాలి. ఎక్కడి నుంచి? బ్రహ్మదేవుని మొదలుకొని తృణపర్యంతమైనటువంటి జీవ. గడ్డిపోచ కూడా ఒక జీవం, అది పెరుగుతుంది, చాలా లీస్ట్ జీవం అది. అక్కడి నుంచి జీవోత్తముడైనటువంటి బ్రహ్మదేవుని వరకు ఏవి జీవాలు ఉన్నాయి కదా, ఈ జీవాలన్నీ కూడా క్షర అని చెప్పి పిలుస్తారు. ఈ జీవాలన్నింటినీ క్షర అని చెప్పి పిలుస్తారు. ఎందుకు వీటికి క్షర అని చెప్పి పిలుస్తారు అంటే, క్షీయతే ఇది క్షర, వేటి దేహాలు నశిస్తాయో వాటికి క్షర అని చెప్పి పేరు. బ్రహ్మదేవుని దేహం మొదలుకొని మిగిలిన అన్ని జీవాల దేహాలు నశిస్తాయి కనుక వాటందరినీ క్షర అని చెప్పి పిలుస్తారు. అక్షరాలు ఎవరు? ఎవరైనా ఉన్నారా అంటే, లక్ష్మీదేవి నిత్యముక్తురాలు. అనాది కాలం నుంచి ఆమెకు వేరే వేరే దేహాల సంబంధం లేదు. అనాది కాలం నుంచి ఒకే దేహంలో ఉన్నటువంటిది కనుక ఆమె అక్షర పురుషులు అని చెప్పి ఆమెను పిలుస్తారు. క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. కూటస్థం అంటే వికారం లేనటువంటి పర్వతం. పర్వతం మీద ఎంత చలి వచ్చినా కూడా, ఎంత ఎండ వచ్చినా కూడా వాడిపోదు, ఎంత వాన పడినా కరగదు, ఎంత చలి వచ్చినా కూడా అది ముదడదు, లోపల కుంగి కూర్చోదు అది. ఆ విధంగా కూటస్థోక్షర ఉచ్యతే, ఎటువంటి వికారం లేనటువంటి దేహం కలిగినటువంటి లక్ష్మీదేవికి అక్షర అని చెప్పి పేరు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయీశ్వరః. ఈ క్షర మరియు అక్షర పురుషుల కంటే ఉత్తమమైనటువంటి వాణ్ణి ఎవరంటారు? ఏమంటారు? పురుషోత్తమ అని అంటారు. క్షరాక్షర పురుషుల కంటే ఉత్తమమైనటువంటి వాడు కనుక ఆయన్ని పురుషోత్తమ అని చెప్పి పిలుస్తారు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః, ఆయనకు పరమాత్మ అని చెప్పి పేరు. పురుషోత్తముడు ఎవరు? పరమాత్మ. యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. 3 లోకాలను, భూహు భువః సువః అనేటువంటి 3 లోకాలు, ఆ 3 లోకాలను వ్యాపించి ఆ 3 లోకాలను ధరిస్తూ ఉన్నాడు కనుక భగవంతునికి ఏమని? పురుషోత్తమ అని చెప్పి పేరు. ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరః. ఆ 3 లోకాలు నాశనమైనప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి భగవంతునికి నాశం లేదు. ఎందుకు? ఆయన అచింత్య శక్తి కలిగినటువంటి వాడు కనుక ఈశ్వర అని చెప్పి పిలుస్తారు. ఏ శక్తిని మనం ఊహించలేమో ఆ శక్తి కలిగినటువంటి వానికి ఈశ్వర అని చెప్పి పేరు. యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర. దానికి చెబుతారు బ్రహ్మాణి జీవాహ సర్వే. అన్ని జీవాలను బ్రహ్మ అని చెప్పి పిలుస్తారంట. ఎందుకు అంటే జడాల కంటే ఉత్తమమైనటువంటిది కనుక అన్ని జీవాలను బ్రహ్మ అని చెప్పి కూడా పిలుస్తారంట. తరువాత పరబ్రహ్మాణి ముక్తిగాహ. ఆ జీవాల కంటే గొప్పవారు ఎవరు? ముక్తిలో ఉన్నటువంటి జీవాలు, వారిని పరబ్రహ్మ అని చెప్పి పిలుస్తారు. ప్రకృతి పరమం బ్రహ్మ. ఆ పరబ్రహ్మలైనటువంటి ముక్తుల కంటే గొప్పది ప్రకృతి, లక్ష్మీదేవి. ఆమెను పరమం బ్రహ్మ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే వీరికి ముక్తి అనేటువంటిది, ముక్తికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎవరికి? ముక్తులైనటువంటి జీవులకు. 101వ బ్రహ్మకాలంలో వీరికి ముక్తి లభించింది అనేటువంటి స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఆ ముక్తికి ఎండింగ్ పాయింట్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఉంటుంది. కానీ లక్ష్మీదేవికి ఆ స్టార్టింగ్ పాయింట్ కూడా లేదు. ఎందుకంటే తను నిత్యముక్తురాలు కనుక ఆమె ఈ ముక్తుల కంటే గొప్పది, నిత్యముక్తురాలైనందున ఆమెను పరమం బ్రహ్మ అని చెప్పి పిలుస్తారు.
తర్వాత పరమం మహతచ్యుత. మహత్ బ్రహ్మ ఎవరు అంటే ఆ అచ్యుతుడు భగవంతుడు పరమం మహత్ బ్రహ్మ అని చెప్పి ఆ భగవంతుడిని పిలుస్తారు కనుక భగవంతుడు అందరికంటే సర్వోత్తముడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ. క్షర మరియు అక్షర జీవరాశులని మీరినటువంటి వాడిని కనుక నన్ను అందరూ పురుషోత్తమ 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 అని చెప్పి పిలుస్తారు. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఈ విధంగా నా నిజమైనటువంటి జ్ఞానాన్ని పొంది నా గురించి ఎటువంటి అజ్ఞానం గాని విపరీత జ్ఞానం గాని సంశయం గాని లేకుండా ఎవరైతే నన్ను పురుషోత్తముడు సర్వోత్తముడు అని చెప్పి నన్ను తెలుసుకుంటారో వాడు నిజమైనటువంటి సర్వజ్ఞుడు. అటువంటి సర్వజ్ఞుడు ఎక్కడ చూసినా కూడా అందులో ఉన్నటువంటి నన్ను మాత్రమే వాడు గమనిస్తూ ఉంటాడు, నన్ను మాత్రమే వాడు ధ్యానిస్తూ ఉంటాడు కనుక వాడు నన్నే ఆరాధిస్తూ నన్నే పొందుతాడు. ఎప్పుడు భగవంతుని యందు మనసు ఉంచడం ద్వారా భగవత్ ప్రాప్తి ఇది సులభం అవుతుంది అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ అంటున్నాడు చివరికి, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అర్జున, ఇది చాలా గుహ్యమైనటువంటిది, రహస్యమైనటువంటిది. దీన్ని నువ్వు నాకు చాలా ప్రీతిపాత్రుడు అనడానికి నేను నీకు ఉపదేశం చేశాను. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి తత్వాలను ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు నిజంగా బుద్ధిమంతుడు. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. వాడు కృతకృత్యుడు. వాడు ఏ కర్మలనైతే చెయ్యడానికి వాడు అర్హుడో ఆ కర్మలను చేసినటువంటి ఫలం వానికి లభిస్తుంది. కనుక ఈ భగవత్తత్వాన్ని, సర్వవ్యాప్తత్వాన్ని, కర్తృత్వాన్ని ఆ భగవంతుని యందు సర్వ ప్రేరకత్వాన్ని కూడా మనం చింతించడం ద్వారా భగవద్లోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెబుతూ, ఇది బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీమద్భగవద్గీతాయాం పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయ సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు సేవాకర్తృడు నాగమణి గారు, అందుగులపాటి నాగమణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వారికి ఈ పురుషోత్తమ యోగం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలం, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి ఆ భగవంతుని గుణాల జ్ఞానం, భగవద్ వ్యాప్తత్వ జ్ఞానం, భగవత్ ప్రేరకత్వ జ్ఞానం కలిగించి భగవత్ సాన్నిధ్యంని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఇతోపి అధికమైనటువంటి జ్ఞాన సాధన కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ 4 మాటలు ముగిస్తున్నాను. మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.